మంచిది. ఈ రాత్రి మమ్మలను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, మీ ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ దైవజనులు డాక్టర్ బాబాయ్ గారికి, అలాగే అమ్మగారికి, కూడి ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. లోకంలో ఒక మాట ఉంటుంది, పిల్ల పెట్టని పేరెంట్ అంటారు. విన్నారా మాట ఎప్పుడైనా? అది మాదే. అయ్యగారు పిలవకుండా రావడానికి దేవుడు కృపనిచ్చారు. అయితే వస్తున్నామని చెప్పాం కానీ ఎప్పుడు వస్తానన్నా చెప్పలేదు. ఈ నిడదోలు ప్రాంతంలోనే సుబ్బరాజుపేటలో ఉదయం ఒక చోటకి వాక్యం చెప్పడానికి వచ్చి, ఇంకెలాగా వచ్చాం కదా, అయ్యగారిని చూసినట్టు ఉంటుంది, మీ సహవాసాన్ని చూసినట్టు ఉంటుంది. అయ్యా మేము వినటానికి వస్తాము అని అంటే, వినిలాగైతే కింద నుంచి వెళ్ళిపోండి అన్నాడు. వినిలాగైతే కింద నుంచి వెళ్ళిపోండి, 4 మాటలు చెప్పేలాగైతే 4 మెట్లు ఎక్కి పైకి రండి అన్నాడు ఆయన. స్తోత్రం గట్టిగా చెబుదాం. హల్లెలూయా. మీకు దేవుడు మంచి దైవజనులు ఇచ్చారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, రానున్న దినాల్లో మీ పరిచర్యను దేవుడు శాఖోపశాఖలుగా దేవుడు విస్తరింపచేయును గాక. సంఘ సరిహద్దులు నలుమూలలు విస్తరింపబడును గాక. ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచిన ఆ దేవుడే సంఘ సరిహద్దులన్నీ విశాలపరచును గాక. నా గురించి నేను పరిచయం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్తాను. మీ అయ్యగారు అంత వర్తమానికున్నైతే కాదు, మీ అయ్యగారు అంత వర్తమానికున్నైతే కాదు. దేవుడు ఏదో నిలబెట్టి వాడుకుంటే కొన్ని మాటలు చెప్తాను. దానికి ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. మా ఊరి పేరు తాతపూడి. మా నాన్నగారు సేవకు వచ్చి ఇంచుమించు 39 సంవత్సరాలు. మా నాన్నగారు ప్రభు పిలుపునందుకు నేటికి 5 సంవత్సరాలు. మా నాన్నగారికి మేము సంతానం, మేము 3. నేను పెద్దోడిని, నాకు 2 చెల్లెళ్ళు. కాలక్రమేణ ప్రకారం నాకు పెళ్లి చేశారు. నాకు 2 పిల్లలు. మధ్యలో అమ్మాయి జాబ్ చేస్తుంది, కాలేజీలో లెక్చరర్, మచిలీపట్నం మా చెల్లి. ఆ తర్వాత అమ్మాయి మా ఇద్దరికంటే చాలా అందంగా ఉంటుంది. సంబంధాలు వస్తున్నాయని చెల్లి పెళ్లి చేసేసారు చివరి అమ్మాయికి. అమ్మాయికి ముందు బాబు. 2019లో 2020లో చెల్లిని పురుడు కోసం డెలివరీ తీసుకొచ్చాం సెకండ్ టైం. కరోనా ఎలా వచ్చిందో నాన్నగారికి వచ్చింది. నాన్నగారు చనిపోయారు. నాన్నగారికి వచ్చిన కరోనా చెల్లికి వచ్చింది. 16 రోజులు కాకినాడ పెద్ద హాస్పిటల్లో పెట్టాం. 16వ రోజు నాడు డెలివరీ అయ్యింది. పుట్టింది, చెల్లి చనిపోయింది. ఒకే నెలలో మా ఇంట్లో 2 మరణాలు. దేవుడు ఎక్కడా కృంగిపోనలేదు, ధైర్యపరిచారు. చాలామంది మమ్మల్ని కించపరిచారు, అవమానపరిచారు, హేళన చేశారు. మీ దేవుడు మీ నాన్న బతికించలేదు, మీ నాన్న ఎంతో సేవ చేశాడు, మీ దేవుడు మీ చెల్లిని బతికించలేదు, మీ చెల్లి అన్యం పుణ్యం ఎరిగిన అమ్మాయి. ఇలాగ మమ్మల్ని డెక్కండాలు పొడిచేవారు బయలుదేరారు. ఇలా జరుగుతున్న సందర్భంలో మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు మా నాన్నగారిని బెంగెట్టుకుని ఈ నెలలో గడిచింది, మరల నెల అడుగు పెట్టాం, నాన్న చనిపోయింది. 3 ఒకసారి పాతి పెట్టాం. ఎంత దుఃఖంలో ఉంటుండగా, మరి చెల్లికి ముందు బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది అన్నాను కదా. కుటుంబం వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తావు ఆ పిల్లల్ని అన్నప్పుడు, నా పిల్లలు ఎంతో ఆ పిల్లలు నాకు అంతే అనుకున్నాను. ఇది మధ్యలో కాలేజీలో జాబ్ చేస్తున్న అమ్మాయి ఆ పిల్లల కోసం తన జీవితాన్ని బలంగా పెట్టి ఆయన పెళ్లి చేసుకుంది. అక్కడికి ఆ కుటుంబం సెటిల్ అయింది. మా నాన్నగారు సంపాదించిన సంఘాలు 3: తాతపూడి, సూర్యరావుపేట, అమ్మవారిపేట. మీ దైవజనులు మా బ్రాంచ్ చర్చికి వచ్చారు. సూర్యరావుపేట అది బ్రాంచ్ చర్చి. త్వరలో మెయిన్ చర్చి కూడా రాబోతున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, ఇది నా సాక్ష్యం. దేవుడు మాకు ఇచ్చిన 3 మందిరాలు, నాకు చక్కని భార్యను ప్రభు ఇచ్చారు. మీ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా అమ్మగారి గురించి చెప్పకుండా ప్రసంగం చేస్తాడేమో అని అనుకుంటాను. నిజం చెప్తున్నాను, పొగడడానికి చెప్తలేదు కానీ
అయ్యగారు వర్తమానం వినడానికి పనికెట్టుకుని రావులపాలెం వెళ్ళాను ఒకసారి. నేను అక్కడ కూడా అమ్మగారి గురించి చెప్పారు. మా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మగారి గురించి చెప్పారు. నాకు అనిపించింది మనసులో, ఒకసారి మా సోదరుని చూడాలి అనిపించింది. ఎందుకంటే ఇంతటి ప్రేమ కుటుంబం పక్షాన, మీ పక్షాన, మరి దైవజనుడు ఎంతో ప్రేమ మీ అందరి గురించి కూడా ఆయన చెబుతున్నప్పుడు ఆశ పుట్టింది. మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలని ఆశతో నేను సిస్టర్ గారు అని పిలుస్తున్నాను. అంటే వరుసకి బావగారు అయ్యారు. స్తోత్రం గట్టిగా చెబుతాం. ఏదేమైనప్పటికీ ఇది దేవుడిచ్చిన బంధం. అయితే ఈ బంధంలో మీరు నేను అందరం కలిసి ఉన్న దేవుడిచ్చిన ధన్యత. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో 4 రోజులు గడిచిపోయాయి. 5వ రోజు మరి యోనా మీదకి సీటీ ఎలా వచ్చిందో ఈ రోజు నా మీద సీటీ ఎలా వచ్చింది. సరిగ్గా చెప్తే సీటీ బాగుంటుంది, సరిగ్గా చెప్పకపోతే సీటీ చిరిగిపోద్ది. అంతే. దేవునికి స్తోత్రం. అంటే మీ దైవజనుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇంకా మేము తిరగలేని ప్రాంతాలు కూడా వారు వెళుతూ సువార్తను ప్రకటిస్తూ చక్కని సేవ చేస్తున్నారు. నిజానికి వారిని చూసి మేము కొన్ని విషయాలు అయితే ఆత్మీయంగా నేర్చుకున్న సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుమించి బాబు గారిని మెచ్చుకోవాలి. మొన్న ఒకసారి పాపం అమలాపురం మీటింగ్కి వెళ్ళాడు ఆయన. ఆ రాత్రి వాళ్ళ డాడీతో వచ్చి మళ్ళీ రావులపాలెం మీటింగ్లో ఉంది. ఆ రాత్రి మళ్ళీ వాళ్ళ డాడీతో పాపం ఈయన నిద్ర రావట్లేదు, ఆయనేమో నిద్ర అనవట్లేదు. రాబోయే కాలానికి కాబోయే ప్రవక్త ఆయన. స్తోత్రం. రాబోయే కాలానికి కాబోయే ప్రవక్త దేవుడు అలా వాడుకున్నాడు గాక. నేను కనుక నేను ఏమాత్రం ఆలస్యం చేయక వర్తమానంలోకి తీసుకువెళ్తాను. బైబిల్ గ్రంథాలు తెరచి కీర్తనల గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 115 దావీదు కీర్తన. 115 దావీదు కీర్తన. అమ్మా ఇంకొక మాట చెప్తేనే అయ్యగారంత లోతైన ప్రసంగం నేను చేయలేను, కానీ మీకు తెలిసిన మాటలే చెప్తాను. శ్రద్ధగా విని దేవుళ్ళో బలపడాను. 115 దావీదు కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం ఈ పూట. 13వ వచనం. పెన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించారు. నా వైపు చూడండి, నాతో కలిపి మాట అందరూ చెప్పండి. 5వ రోజు ఉపవాస ప్రార్థనలు ఏకీభవించిన మీరందరూ నాతో కలిపి మాట చెప్పండి. పెన్నలనేమి, చాలా బాగా చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి. పెన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తాడైనా? గడిది గుడ్డు. మీరు సరిగ్గా చదవాలి, అందుకే మీరు సరిగ్గా వినాలన్నా. మరొకసారి నేను చదువుతున్నాను, నా వెనకాల చెప్పండి, మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. ఓకేనా? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇప్పుడు చెప్పండి, ఎవరిని? అదన దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారు అని అంటే భయము భక్తి గలవారిని. చెప్పండి, ఎవరినండి? భయము భక్తి గలవారిని. ఇంకొక మాట చెప్పనా, భయం ఎక్కడ ఉంటుందో భక్తి అక్కడ ఉంటుంది. భయం లేని చోట ఏముండదు, భక్తి ఉండదు. వెనకడికి పెద్దలు లాగా అనేవారు, భయం లేకపోడట. ఇలాంటివి బాగా. నేను ఇంకో మాట చెప్పనా, అది ఓల్డ్ డైలాగ్. న్యూ డైలాగ్ చెప్పనా, భయం లేని కూడా బైపాస్ రోడ్లో పెట్టిందంట గుట్టు. కొంతమంది ఈ రోజున భక్తులు ఎలా ఉన్నారు? భయము లేని వారిగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారమ్మా? భయము లేని వారిగా. ఇప్పుడు మీ దైవజనులు ఎంత భారంతో. ఒక మాట చెప్పనా, ఈ 7 రోజులు కూడా ఆయన తిరగాలే, కానీ బోర్డు అవకాశాలు ఉన్న బయటికి వెళ్ళిపోవడానికి. కానీ ముందు నా సంఘానికి క్రమపరచాలి, వాక్యాన్ని అందించాలి, సంఘాన్ని అభిషేకించాలని ఆయనకి ఎన్ని అవకాశాలు వస్తున్నా అవన్నీ ఆపుకొని మీతో కలిపి కూర్చున్నా చూసారా? ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం.
వాక్యం అంటది, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదింపబడతాడు. నిజమే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఆశీర్వదిస్తాం. ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ భయము లేని భక్తి చేస్తున్నారు. చెప్పండి, ఎలాంటి భక్తి అండి? భయము లేని భక్తి. నేను అంటాను, భయము కలిగి మనం భక్తి చేస్తే ఖచ్చితంగా దేవుడు మనం తోడుగా ఉంటారు. ఇంకొక మాట చెప్పనా, భయభక్తులతో అగ్నిగుండంలోకి వారు వెళ్ళారు. శద్రకు, మేషకు, అబేద్నెగో భయభక్తులతో వెళ్ళారు కనుకనే వెళ్ళోళ్ళు ముగ్గురు కానీ తిరుగుతున్న వారు నలుగురు. స్తోత్రం చెబుదాం. నేను అంటాను, భయభక్తితో నువ్వు దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా నా దేవుడు నీ ముందు ఉంటాడు, నీ వెనక ఉంటాడు. నువ్వు అగాధంలో ఉన్నా సరే అక్కడ ఉంటాడు ఆయన. ఈ రోజు మనం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందముగాక. ఈ సందర్భంలో ఈ భయభక్తులు అనే మాట మీదే చెప్తాను. ఈ పూట దేని గురించి అండి? భయభక్తులు అనే మాట మీద. భయభక్తులు అనే మాట మీదే చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము, బైబిల్ చదవగలిగిన వారందరూ తెరిచి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనమును ఒక మారు చదువుకుందాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. సారీ అమ్మ, నన్ను క్షమించండి, మీ భాష నాకు రాదు. చెప్పినప్పుడు కీర్తన చెప్పి మరి సామాన్ చెప్పాలి. అయ్యా, నేను ఇప్పుడు పూణే వచ్చాను అనుకుంటాను, అయ్యగారు నాకు తర్జుమా చేస్తారు అనుకుంటాను, మీరు కూడా అలా ఫీల్ అవ్వంటే. స్తోత్రం చెప్దామా? చెప్పారయ్యా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. చూడండి జాగ్రత్తగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, ఆయన కట్టడలను ఆగండి. భయభక్తులు కలిగిన వాడు చేసే మొదటి పని ఏంటంటే ఆయన కట్టడలను అనుసరిస్తారు. చెప్పండి, ఆయన కట్టడలను. ఏమిటి ఆయన కట్టడలు? వాక్యం అంటుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇది ఆయన కట్టడ. ఆయన కట్టడేటో తెలుసా? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము. ఈరోజు ఆయన కట్టడేటనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న సంఘము ఖచ్చితంగా ప్రతి ఆదివారం మనం ప్రభు సన్నిధికి వచ్చి ఎవరికి కనబడాలో తెలుసా? దేవునికి కనబడాలి. స్తోత్రం చెబుతాం. మా చిన్నప్పుడు పాట పాడేవారు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేము, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేము, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, దేవ కనసాడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనసాడుమా, ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా. ఆదివారం మందిరానికి ఎందుకు రావాలంటే పరిశుద్ధతను మనం సంపాదించుకోవడానికి మందిరానికి రావాలి. మందిరంలో మనకి ఏం దొరుకుతుంది అని అంటే పరిశుద్ధత జరుగుతుంది. దైవజనుడు చెప్పే వాక్యం ద్వారా మనకి పరిశుద్ధత కలుగుతుంది. ఒక మాట చెప్పనా, భక్తుడు అంటాడు, ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఎలాగ ఆదరిస్తాడు? దైవజనుడు ఇక్కడ కూర్చుని వాక్యం చెబుతున్నప్పుడు ఆ మాటలే మనకి ఏం కలగజేస్తాయంటే ఆదరణ కలగజేస్తాయి. కాబట్టి ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి రావాలన్నది ఆయన కట్టడ అన్నమాట. ఈ కట్టడ ఎవరు పాటిస్తారు అని అంటే దేవుని యందు భయభక్తులు గలవారు. చెప్పండి, దేవుని యందు భయభక్తులు గలవారు ఆదివారం ఎన్ని సమస్యలు ఉన్నా సరే సన్నిధికి రాగలుగుతారు. ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఫంక్షన్లు ఏ రోజు అంటున్నారు? పరిగెట్టుకుని. ఎంత కమ్మగా చెప్పారు. వచ్చే చుట్టాలు కూడా ఏ రోజు వస్తున్నారు? ఆడు ఆదివారం వస్తున్నారు. చచ్చిపోయేవాడు కూడా పనిగట్టుకుని ఏ రోజు చచ్చిపోతున్నాడు? ఆడు ఆదివారం చచ్చిపోతున్నాడు. ఏ వంకాలైనాడు డొంకట్టుకుని వెళ్ళాడని
మందిరం మానేయడానికి చాలా అవకాశాలు మన కళ్ళ ముందు ఉంటున్నాయి. ఎన్ని మన కళ్ళ ముందు ఉన్నా, మనకు ఆ రోజు ఎన్ని తరుముతున్నా, మనం మొదట వచ్చి దేవునికి కనబడాలి. ఆమె చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, మా సంఘంలో రూతమ్మ గారని సీనియర్ విశ్వాసం, నాన్నగారు రక్షింపబడిన విశ్వాసం, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 సాక్ష్యం చెప్తుందండి. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడొచ్చిన వారందరికీ వందనాలు, ఈ సంవత్సరంలో ఒక ఆదివారం కూడా నేను మందిరం మానలేదు అని చెప్తుంది. మరి మనలో ఎంతమంది ఉన్నారు ఆ మాట చెప్పగలిగారు? ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతున్నాం? అవకాశం వస్తే సన్నిధి విడిచిపెట్టాకనే ఇష్టపడతామేమో కానీ ఆ రోజు సన్నిధిలో గడిపి వెళ్ళాలన్న ఆలోచన కూడా పుట్టడం లేదు మనకి. స్తోత్రం గట్టిగా చెబుదాం, ఇంకా గట్టిగా స్తోత్రం చెబుదాం. కాబట్టి దేవుని కట్టడ ఏదో తెలుసా? దేవుని కట్టడ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఖచ్చితంగా ఆదివారం వచ్చేసరికి మందిరంలో దేవునికి కనబడతాడు. రెండో విషయాన్ని చెప్తాను ఈసారి. రెండో విషయం, భయభక్తులు కలిగి ఉంటే రెండో విషయం ఏం జరుగుతుందో చూద్దామా? దానియేలు గ్రంథం. చెప్పరు బాబు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో చివరిలో ఒక మాట ఉంటుందండి. నీ ప్రాణమును అన్న దగ్గర నుంచి చదువుతారా? నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెబుతాం. ఈ రోజు ఇంకా చాలా మంది ఇంకా దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు? ఘనపరచలేకపోతున్నారు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నోరెత్తి చెప్పండి. అందరూ చెప్పాలి. ఆయుష్ ఇచ్చింది, పిల్లలకు ఉద్యోగం ఇచ్చింది, వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది, అన్ని దేవుని వల్లే. మరి అన్ని దేవుని వల్ల కలుగుతున్నప్పుడు మనం ఎవరిని గణపరచాలి? ఖచ్చితంగా ప్రతి విషయంలో మనం దేవుని గణపరచాలి. వాక్యం అంటది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఖచ్చితంగా వాక్యం వినేసి హల్లెలూయా స్తోత్రం పులిహార పొట్లం అనుకుంటే వెళ్ళిపోకూడదు. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, హల్లెలూయా స్తోత్రం పులిహార పొట్లం అనుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకు వస్తారో వైనం ఉండదు, ఎందుకు కూర్చుంటారో వైనం ఉండదు, ఎందుకు వెళ్ళిపోతారో వైనం. విన్న వాక్యం హృదయంలో చేర్చుకుంటే మనం ఎవరిని గణపరచగలుగుతాం? ఖచ్చితంగా దేవుని గణపరచు. మా ఊరి పేరు తాతపూడి అండి. తాతపూడి మా ఊరి పేరు. మా సంఘంలో కావడం ఉంది. మహా డేంజర్ క్యాండిడేట్. ఆవిడ మాటే పైన ఉండాలి. ఆవిడ మాట కాదని ఏది చెప్పినా ఆమె ఊరు వాడ మెత్తదు. మా సంఘంలోనే కాదు, ప్రతి సంఘానికి ఒక మనిషి ఉంటారు అలాగా. ఖచ్చితంగా మన సంఘంలో కూడా అలాంటి టికెట్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. దేవునికి స్తోత్రం, చేతుల పైకి స్తోత్రం. ఆ మనిషికి లంకలో స్థలం ఉంది. అంటే గోదావరి మధ్యలో దెబ్బ ఉంటుంది, దాన్ని లంక గ్రామాలు అంటారు. ఆ లంకలోకి వెళ్ళాలంటే నావ మీద వెళ్ళాలి. మందిరంలో సాక్ష్యం చెప్తుంది, అయ్యగారు కొందరు, అమ్మగారు కొందరు, కూడొచ్చిన వాళ్ళు అందరూ కొంటున్నారు. లంకలో స్థలం ఉంది, అక్కడ ఏర్స్ అనే పంట వేస్తున్నాం. దైవజనులు లంకలోకి వచ్చి ప్రార్థన చేయాలి అంతే. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? లంకలోకి వెళ్ళాలంట. నేను మళ్ళీ ఏం చేయాలి? లంకలోకి వెళ్ళి పైగా నాకు నీటి గండం అవుతుంది. పైగా ఏ గండం ఉంది మనకి? నీటి గండం ఉంది. నీటి గండం ఉన్న నన్ను తీసుకెళ్ళి ఎక్కడ రమ్మంటుంది? సేవకుడికి ఎన్ని బాధలు ఉన్నా మీ బాధల్లో రాకపోతే ముఖాలు ముంతలా కడతారు. అందుకని మాకు ఎన్ని బాధలు ఉన్నా దిగి ముందుకుని పోతుంది పేనం, ఉంటే కొన్నాళ్ళు సేవ చేద్దామని అని చెప్పి బయలుదేరాను. నా వెక్కించారు. ఆ ఒడ్డుకి వెళ్ళేదాకా ఇదే పాట. నా జీవిత తీరమునా, ఈ పాట మొదలెట్టుకున్నాను. కళ్ళు మూసేసాను. కళ్ళు ఎప్పుడు తెలిసానంటే ఆ పాట అంతా ఇప్పుడు చూశాను, ఒడ్డు వచ్చేసింది. అమ్మాయి శాంతిగా ఎవరికి ఉండే బాధలో అది స్తోత్రం గట్టిగా చెబుతాం. మొత్తం మీద లంకలోకి వెళ్ళాం, నూనె కోసం ప్రార్థన చేసాం, వచ్చేసాం. ఆవిడ అనుకుందంట, నాకు చెప్పలేదు, పంట బాగా పండితే మందిరానికి ఒక గడియారం కొనిస్తానని. గడియారం అంటే మీరు అనుకున్న గడియారం కాదు, గంటకు మోగే గడియారం. ఇంచుమించు 15 ఏళ్ళు ఉంటుంది అది. అలాంటిది కొంటానని అనుకున్నట్టు నాకు చెప్పలేదు.
పంట బాగా పండింది. మొత్తం మీద ఎవరి ద్వారా వెళ్ళిందో ఎక్కడ కొందో గడియారం కొనుక్కొచ్చి బలిపీఠం మీద పెట్టింది. ఎవరిని కనపరిచింది చెప్పండమ్మా? పంట బాగా పండింది, ఎవరిని కనపరిచింది? దేవుని కనపరిచింది. నిజమే, దేవుడి దగ్గరికి వచ్చి కూర్చుని వెళ్ళిపోకూడదు, కానీ వచ్చిన మనము మన జీవితాల్లో ఏదైనా దేవుడు మేలు చేస్తుంటే, ఏదైనా ఉపకారం చేస్తుంటే ఆయన మనం ఏం చేయాలండి? కనపరుస్తూ ఉండాలి, కనపరుస్తూ ఉండాలి. మళ్ళీ రెండోసారి పంట వేసింది, గుళ్ళో సాక్ష్యం చెప్తుంది. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనా. అదే భజన బృందంలాగా ఉన్నారు మీరు అందరం, భలే అందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు ఎంత చక్కగా అంటే అయ్యగారికి అంటున్నారు చెప్పమన్నారు, నేను ఎంత బాగా అంటే 12 చెప్పినా మీకు తెలదు నాకు తెలదు. రాత్రి తోటలోకి వెళ్ళాను, ఊరి పేరే అది, వాళ్ళకి లేనిదే అది. ఊరి పేరే అది, వాళ్ళకి లేనిదే అది. ఏంటి? పోక. దేవునికి స్తోత్రం. గంటన్నర ప్రసంగం చేశాను కానీ గదులు లేదు, మెదులు లేదు. ఎక్కడేసావురా బొంగలంటే అక్కడే. నేను అంటున్న సంఘం ఎవరిని బట్టి బాగుంటుంది అని అంటే నడిపించే సేవకుని బట్టి ఉంటుంది. మీ సేవకుడు మిమ్మల్ని బాగా నడిపిస్తున్నారు, ఎంతో బాగా వింటున్నారు. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించునుగాక. ఆమేన్ చెప్తామా? అసలు నేను వస్తానని అనుకోలేదు, నేను వస్తానని ఆయన అనుకోలేదు, మీరు వస్తారని నేను అనుకోలేదు, నేను వస్తానని మీరు అనుకోలేదు, ఈయన వస్తారని అనుకోలేదు. ఇదంతా ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. మొత్తం మీద ఎవరికో ఏదో అవసరం. దేవుడు అందుకే దైవజనులు ఈ స్థలానికి ఈ రాత్రి నడిపించారు. స్తోత్రం గట్టిగా చెబుతాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేస్తే దేవుడిని ఏం చేయాలని మనము ఖచ్చితంగా కనపరచాలి, ఖచ్చితంగా కనపరచాలి. ఇప్పుడు రెండో పంట వేసింది, సాక్ష్యం చెప్తుంది. అయ్యగారు పొందాలు, అమ్మగారు పొందాలు, కూడొచ్చిన వారు అందరికీ వందనాలు. మొదటి పంట వేసినప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు, పంట బాగా పండింది. మళ్ళీ రెండో పంట వేయబోతున్నాను. ఈసారి అయ్యగారు అమ్మగారు ఇద్దరు కలిసి లంకలోకి నాతో మొదలెట్టింది ప్రయాణం. ఇప్పుడు ఎవరి దాకా వచ్చింది? మీకు అర్థం కాని విషయం చెప్పనా? అయ్యగారు మేము ఎన్ని విషయాలైనా ఓర్చుకుంటాం, కానీ అమ్మగారు కొన్ని విషయాలు ఏం చేయరు, ఓర్చుకోలేరు. దేవునికి స్తోత్రం. నిన్నే చక్క పెట్టమా, పిల్లల్ని చక్క పెట్టమా, సంఘాన్ని చక్క పెట్టమా అనే పాఠంలో ఉంటారు మాకు. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం. మరి ఇన్ని బాగా ఉంటాయి సాక్ష్యాలు, మీరు బాగానే చెప్పేస్తారు. మీ సాక్ష్యాలకి ఏ రోడ్లు ఉండవు. మొత్తం మీద మరి ఏం చేస్తాం? గుర్రగుడ్డిదైనా దాన దప్పదన్నట్టుగా ఆవిడ అన్ని మరి అంటే ఆ మనిషి మహా డేంజర్. తీసుకెళ్ళకపోతే ఈవినింగ్ అన్ని కూడా ఊర్లో అమ్మేస్తుంది. మొత్తం మీద మా పాటను కూడా నావెక్కించాను, నేను కూడా నావెక్కాను. అదే పాటలో మార్పు లేదు. నేనైతే కొలు మూసుకున్నాను, కానీ మా పాఠం అయితే కొలుమూలేదు. ధైర్యం ఎక్కువ పడుతుంది. మొత్తం మీద ఇల్లాం, ఇద్దరం ప్రార్థన చేసాం. పంట బాగా పండింది. ఆవిడ మొక్కు ఉందట, పంట బాగా పండితే ఇలాంటి బాక్స్ కొంటానండి. ఆ బాక్స్ గల 35,000 రూపాయలు ఒకటి, 35,000 రూపాయలు పట్టుకొచ్చి ఆదివారం మందిరంలో పెట్టి, అయ్యగారండి మీరు అమ్మగారు లంకలోకి వచ్చి ప్రార్థన చేశారు, పంట బాగా పండింది. ఆ బాక్సులు ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు. మీరే కొనుక్కొచ్చి మందిరంలో పెట్టుకున్నారు. పంట పండిన ప్రతిసారి ఎవరిని కనపరుస్తుంది? మాట్లాడాలి. మరి మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు కదా, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడల్లా మనం ఎవరిని కనపరచాలండి? 103వ కీర్తన అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని మర్చిపోతున్నాం. చేద్దాంలే, చూద్దాంలే, మర్చిపోతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం ఇంకా గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈసారి 3వ పంట అయిపోతుంది. సాక్ష్యం చెప్తుంది, అయ్యగారు పొందన్నారు. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మొదటిసారి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు, రెండోసారి అయ్యగారు అమ్మగారు ఇద్దరు వచ్చారు. ఈ పంట అయిపోతున్న సంఘమంతా లాంటిలోకి రావాలా? ఎవరట? పాటమ్మగారు నేనైతే వచ్చేస్తాం, లంకలోకి ఎక్కడికైనా వచ్చేస్తాం. ఇప్పుడు సంఘం అంతా రావాలంటే ఇంచుమించు 10 నావలు ఎక్కాలి.
ఎన్ని నావలు ఎట్టాలి? 10 నావలని ఎట్టాలి. మొత్తం మీద ఆవిడ నోరుకు భయపడి 38 మంది బయలుదేరి వెళ్ళాం. ఎక్కడికి? అదో పిక్నిక్. మా అందరికి అదొక పిక్నిక్. మొత్తం మీద వెళ్ళాం. మొత్తం మీద 7 నావలు ఎన్నో పెట్టింది. మళ్ళీ రెండో ట్రిప్లో కొంతమంది తీసుకొచ్చారు. అందరూ పోగొట్టడం. జనం ఉన్నారు కాబట్టి ఈసారి ప్రసవం చెప్తూ మొదలెట్టాను అక్కడ. మొత్తం మీద బాగా జరిగింది. మొదటిసారి మొక్కుకున్నప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు. రెండోసారి మొక్కుకున్నప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు. కానీ మూడోసారి జనం అందరూ చూసేసరికి ఆవిడ ఉత్సాహం పొంగిపోయింది. కొంతమందికి జనం ఉంటే పొంగిపోతారో ఆ ఉత్సాహం పొంగిపోతుంది. జనం ఉండాలి. ఈవిడికి జనం చూసిన ఉత్సాహం పొంగిపోయి మరి మీరందరికి వచ్చి ప్రార్థన చేశారు కనుక ఈ పంటే కానీ నేను అనుకున్నట్టే కానీ పండితే కనుక మన అయ్యగారికి ఓ ట్రాక్టర్ ఇస్తాను అంతే. ఏమిస్తాను అందే. నేను కూడా చాలా సంతోషపడిపోయాను. ఉపవాస కోటానికి ఈ జనం అక్కడికి వెళ్తాకి ఆ జనం ఇక్కడ రావడానికి చాలా ఆటోలు ఎత్తేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా ఏమి లేదు, ట్రాక్టర్ చిచ్చు ఇలా నొక్కితే అందరిని ఇలాగ ఎత్తేస్తుంది. ప్రతి రాత్రి ఇదే కళ నాకు. ఇంకో కళ రావట్లేదు ఈ మధ్యకాలంలో. ఆవిడ సాక్ష్యం చెప్పిన కానించి నేను చిచ్చు నొక్కేస్తున్నాను, అందరినీ లేపేస్తున్నాను. ఈ కళ తప్ప ఇంకో కళ రావట్లేదు. సరే, ఆదివారం ప్రార్థనలో ట్రాక్టర్ ప్రార్థనే, శుక్రవారం ప్రార్థనలో ట్రాక్టర్ ప్రార్థనే, ఆన్లైన్ ప్రార్థనలో మా ఊళ్ళు కూడా దాని కూడా పట్టేసింది. తెగ చేసేస్తున్నాం. పంట బాగా పండేసింది. అందరు చేసిన ప్రార్థన పంట బాగా పండేసింది. ఈ మనిషి కూడా మానేసింది. ఏమనేసింది? మనిషి లేదు, ట్రాక్టర్ లేదు, లంక లేదు. లంకలో ఎంత చెప్పారు. స్తోత్రం గట్టిగా చెబుతాము. మన సంఘంలో కొంతమంది కుదురుంటారు. సంఘపెట్టల దగ్గరికి వెళ్ళిపోయి రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలో ఉంటుంది ఈ బ్యాచ్. మాకు అలవాటే, చూసి చూడనట్టు లేస్తాం. ఈ ఒక ఆవిడ మన సంఘంలో ఆవిడ దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఎంత ఏడ్చాడో తెలుసా, ట్రాక్టర్ కోసం ఆడలేని రోజు లేదు. ఎవరు? నేను ట్రాక్టర్ కోసం అంట ఏడవలేని రోజు లేదట. ఆవిడ చెప్పేసిందట. రకరకాల మాట చెప్తే నా ట్రాక్టర్ కోసం అయ్యగారు అంత బాధపడుతున్నాడా, నేను గుడికి వచ్చేస్తానని గుడికి వచ్చి ఆదివారం సాక్ష్యం చెప్తుంది. మొదలెట్టండి. అయ్యగారికి వందనాలు. చాలా బాగా అందుకున్నారా. ఇన్ని సంఘాలు తిరిగాను కానీ ఇలాంటి సౌఖ్యం ఎక్కడ దొరకలేదు. గొప్ప సౌఖ్యం ఉంది ఇక్కడ. స్తోత్రం చెబుదాం. మొత్తం సాక్ష్యం చెప్పి మరి పంట బాగా పండితే కాకెత్తాను అనుకున్నాను. రేపు బుధవారం మా ఇంటికాడ భోజనాలు కూడటం, అయ్యగారు వచ్చి భోజనాలు కూడటం పెడతారు. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు ఉంటాయి. 3 సంఘాల్లో ఉన్న వాళ్ళు వచ్చేదని 3 సంఘాలు తిరిగి చెప్పేసింది. బుధవారం రాణి వచ్చింది. ముందు భోజనాలు జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతుంది. తిన్న వాళ్ళు తింటున్నారు, వచ్చి కూర్చున్న వాళ్ళు కూర్చుంటున్నారు. మనలో కొంతమంది అడావుడి బ్యాచ్ ఉంటారు. ఏ బ్యాచ్? గుడికి వచ్చేదాకా అడావుడి, గుడి నుంచి మరేటి దేవుడు మిమ్మల్ని దీవించుగా. అడావుడి బ్యాచ్ ఉంటారు. ఆ అడావుడి బ్యాచ్ అటు తిండి కాడ లేదు, ఇటు కూటంలో లేదు. ఇది ట్రాక్టర్ ఇంటి ముందు ఎట్టిందా, ఇంటి వెనకాల ఎట్టిందా, ఈ ఈదులు ఎట్టిందా, ఆ ఈదులు ఎట్టిందా అని తెగ తిరిగేస్తున్నారు. కానీ ఎక్కడ ట్రాక్టర్ కనబడుతుంది. స్తోత్రం చెబుతాం. సరే, భోజనాలు అయిపోయి, పాటలు అయిపోయి, ఆరాధన అయిపోయింది. ఇప్పుడు గారు వచ్చి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పు అని చెప్పి ఆకేసాం. మొత్తం మీద ఎగేసుకుని వచ్చేసింది. సాక్ష్యం మొదలెట్టింది. రాత్రి కూడా ఇంట్లో మూసికేసి ఇదే పొందుతారేమో. స్తోత్రం గట్టిగా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడొచ్చిన వారందరికీ వందనాలు. మరి అయ్యగారు మొదటి పంటకి గడియారం ఇచ్చాను, రెండో పంటకి బాక్స్ ఇచ్చాను, ఈ 3వ పంట పండితే ట్రాక్టర్ ఇస్తానన్నది. ఆ బొడ్డులో సంచి ఉన్నట్టు సంచిలో చేయి పెట్టి ఒక కాగితం తీసి అక్కడ పెట్టింది. ఏంట్రా కాగితం అని చూస్తే 5 రూపాయల కాగితం. 5 రూపాయల కాగితం మీద ఏముంటది? ఇప్పుడు చెప్పండి. కొంతమంది గణపరచడం అంటూ వస్తే బాగానే గణపరుస్తారు, లేకపోతే ఎలా ఉంటుందని అంటే ఇదే
స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయనను గణపరచగలుగుతారు అని అంటే దేవుని యందు. చెప్పండి, దేవుని యందు. నిజంగా మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయననే గణపరచుదుముగాక. ఖచ్చితంగా దేవుడు మనకి ఏ సంపాదన ఇచ్చాడో, ఏమిచ్చాడో ఇస్తున్న వాటిలో నమ్మకంగా ఉండాలి. వాక్యం చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మీరు దేవుని యందు నమ్మిక కలిగిన బిడ్డలుగా ఉందురుగాక. బలా నమ్మకమైన మంచి దాసుల వల్ల మీరు ఉందురుగాక. దేవుని ఘనపరిచే సంఘముగా మనం ఉందురుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు మీ ముందు చెప్పానండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మందిరానికి రాగలుగుతాం. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనను మనము ఘనపరచగలుగుతాం. మూడో మాటకు వచ్చేద్దాం. బైబిల్ గ్రంథాలు తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక. చెప్పండి బాబయ్య. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం. తీసారా భక్తులారా? చెప్తున్నాను భక్తులారా. 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. స్తోత్రం చెబుదాం గట్టిగా, ఇంకా గట్టిగా. నా వైపు చూడడం చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను ప్రతి మాట. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మీ అయ్యగారు తీరి వేరే ఉంటుంది, నా తీరి వేరే ఉంటుంది. పలావు అన్ని చోట్ల ఒకలాగా ఉండదు. ఓ షాప్లో ఒకలాగా ఉంటుంది, ఓ షాప్లో ఒకలాగా ఉంటుంది. మరి ఈ షాప్లో పలావు ఎలా ఉందో తెలియదు, కానీ మీకు అయ్యగారు పలావు అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. మరి కోనసీమ రెస్టారెంట్, మాది ఏ రెస్టారెంట్? కోనసీమ పలావు. మరి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. స్తోత్రం చెబుదాం గట్టిగా. గోదావరిలో కదండి, కాదు ఎటకారం కూడా ఉంటుంది మాకు. స్తోత్రం చెబుదాం. రైట్. వినండి, మనందరికి కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాగైతే భయభక్తులు చూపిస్తున్నామో సంఘానికి, వినాలి, సంఘానికి మీ ఆత్మలకు తండ్రి ఎవరు? చెప్పండి. మీ తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారో సంఘములకు వచ్చాక మీ ఆత్మలకు తండ్రి అయిన వానికి కూడా మీరు అంతగానే భయభక్తులు చూపించాలి. స్తోత్రం చెబుదాం ఇంకా గట్టిగా. ఎంతమంది భయభక్తులు చూపించగలుగుతున్నాం దైవజనుల విషయంలో ఆలోచన చేయండి. మొన్న మా సంఘంలో బాగా గుడి మానిస్తారు కాబట్టారు. అంతకుముందు బాగానే వచ్చింది, గుడికి రావట్లేదు, దారిలో కాబట్టదు. బండి ఆఫ్ చేసి, అమ్మా ఈ మాట మీరు బాగానే, అమ్మా గుడికి రావట్లేదు, గుడికి రాకపోతే పరలోకం ఉండదమ్మా అన్నాను. ఏముండదు అన్నాను? ఆ మాట ఏమైనా తప్పు మాట్లాడేది? ఆ పెద్ద మనిషి ఏముందో తెలుసా? అయ్యగారు నేను గుడికి రాకపోయినా డైరెక్ట్గా వెళ్ళిపోతాను పరలోకమా. ఎలా వెళ్ళిపోతాడు? అమ్మకు 2 చేతులు ఎలా చూడించాను నేను. నువ్వు డైరెక్టర్గా ఎలా వెళ్తావో చెప్తే నీ వెనకాల నేను కూడా డైరెక్టర్గా వచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. మాకు ఆదివారం గుళ్ళు ఎందుకు, ఈ మైక్ షీట్లు ఎందుకు, డబ్బు ఎందుకు, ఈ డోలు ఎందుకు, ఇంత అర్థం ఎందుకు? అరిసేదాల్లో ఈ రోజుల్లో పాటలు అక్కడే. అరిసేదాల్లో ఈ రోజుల్లో ఎవరో పాస్టర్ అక్కడే. ఉల్లిపాయలు వస్తున్నాడు, అడుగుతున్నాడా, ఓ మైక్ వేసుకొస్తున్నాడు. సోలాపూర్ ఉల్లిపాయ నెంబర్ 1 ఉల్లిపాయ. ఎన్నాళ్ళు అరిసిపడాడు, అడుగుతున్నాడా? అడుగుతలేదు మనిషి. చింతపండు వస్తున్నాడు, గోకాలో చింతపండు నెంబర్ 1 చింతపండు. ఆడు వస్తులేదు, ముగ్గుడు వస్తున్నాడు. హైదరాబాద్ ముగ్గు, తెల్లని ముగ్గు. ఎవడైనా వస్తున్నాడు ఈ రోజుల్లో? అరిసేదాల్లో ఎవరు? మేమే. అది మేమే. స్తోత్రం గట్టిగా చెబుతాం. ఆయుష్ తరుగుపోవడం గల కారణాలు ఏంటో చెప్పిన పాస్టర్ గారులకి అరవడం, ప్రసంగం చేయడం బట్టి. స్తోత్రం గట్టిగా చెబుతాం, గట్టిగా స్తోత్రం చెబుతాం. మాకు కూడా అలాంటి కొట్ట మీద వస్తే బాగుందని ప్రార్థన చేస్తున్నాను నేనైతే. ఏమి లేదు, ఆన్ చేసి వదిలేస్తే అదే బాగుంటుంది. కానీ వస్తుందంటే జన్మలో అలాంటి గొట్టం ఇప్పటికీ
రాదు. దేవునికి స్తోత్రం చెబుతాం. చేతుల పైకెత్తి దగ్గరగా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. మంచిది. దేవునికి స్తోత్రం చెబుతాం. ఎక్కడ దాకా వచ్చాం మనం? డైరెక్ట్ అంటే కలవరం ఏంటంటే అది కూడా మనకే తెలితే ఈ గుడికి రావాల్సిన పని. ఆలోచనలు పడిపోయారు గురులు. స్తోత్రం గట్టిగా చెబుతాం. ఆవిడని అడిగాను ఎలాగ వెళ్తాను చెప్తున్నాను. ఏముంది పాట గారు, నేను డైరెక్ట్గా పర్లోకం వెళ్ళగలుగుతాను తెలుసా, మీకు ఆల్రెడీ వచ్చేస్తానండి. ఎవరి వాళ్ళు ఒక మాట చెప్తానే అంటే ఇప్పుడు ఇప్పుడు గారు పరలోకంకి వెళ్ళక ఇక్కడ ఎవరు చచ్చిపోవాలి? ఇప్పుడు చెప్పండి, భయభక్తులుగా ఈ మనిషి అయితే ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? మాట్లాడేటి? భయం లేని కోళ్ళ తయారయ్యారు. భయం లేదు, భక్తి లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట వేస్తున్నారు. సేవకుడు ఏమనుకుంటాడో, బాధపడతాడేమో, సేవకుడు ఏదైనా చేస్తా, అయ్యి బాబు నాకు ఇంకా 2 రోజులు నిద్ర రావట్లేదమ్మా, ఆవిడ అన్న మాటకు 2 రోజులు నిద్ర రావట్లేదు, ఎప్పుడు నా కాళ్ళు తీసుకుంటుందో, నన్ను ఇప్పుడు అగ్గిపోతాను, భయం. స్తోత్రం గట్టి చెబుతాం. హల్లెలూయా. ఒక పెద్ద దైవజనుడు అన్నాడు, దేవుడు రాకడ వచ్చేసరికట ఇసాసులట పిశాసులైపోతారట. ఎప్పుడు? అప్పుడు మాట ఏమో కాదు కానీ ఇప్పుడే చూస్తున్నాం కొంతమందిని మేము. నిజం చెప్తున్నాను. అప్పుడు దాకేమో తెల్ల కానీ ఇంకొక ఆవిడ దారిలో కనబడ్డది. ఆ అమ్మ గుడికి రావట్లేదు. నేను అసలు మందిరం మనతో ఒప్పుకోను. ఎవరైనా సరే మా మందిరంలో ఇంటికన్నా వెళ్ళిపోతాను, వాళ్ళ ఇంటికాడన్నా కూర్చుడిపోతాను. అసలు కథ చెప్పేదాకా ఇంకానే ఉంటాను. ఓపిక ఎక్కువ మా ఇద్దరు పేనానికి. స్తోత్రం గట్టి చెబుతాం. మహామోపిక ఎక్కువ నాకు. నేను బయటకు వెళ్ళి ఎన్ని ప్రసంగాలు చేస్తానో మొదట నా సంఘాన్ని కూడా అలాగే చూసుకుంటాను. మీ అయ్యగారు కూడా అలా చూస్తున్నాడు. అలా స్తోత్రం చెబుదాం. ఏ అయ్యమ్మ గుడికి రావట్లేదండి. అయ్యగారు చాలా అడగండి కదంట. ఎక్కడ గొడవ? రక్షణ ఇచ్చింది ఎందుకు? నీకు పేరెట్టింది ఎందుకు? నేను మందిరానికి రమ్మంటుంది ఎందుకు? అంటే మీరు చాలా అడగండి. రావాలో లేదో మాకు స్తోత్రం ఎందుకు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సాకల ప్రసంగానికి వెళ్ళాను. ఆ పాటగారితో అన్నారంటే, అవయ్యా ఎవరైనా పిలిస్తే పిలిగాని ఆ తాంపుడు అని పిలుస్తాం. వెనకాల ఉన్నవాడికి మెత్తిపళ్ళు ఉన్నాయి, నవ్వు మిందడిపోతుంది భయమేసిందయ్యా. కాబట్టి మీ ముందు ఎలాంటి పొలాలు ఉన్నారు మీరే చూసుకుని కూర్చోండమ్మా. స్తోత్రం గట్టిగా చెబుతాం. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, నేను కూడా సీరియస్గా చెప్పగలను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు భయము, భక్తి ఇలా మొదలెట్టారు అనుకో, కాసేపటికే యోసేపు కళలో ఉన్న పనులు పడుకున్నట్లుగా ఈ పొలంలో ఉన్న పనులన్నీ కూడా ఏమైపోతాయి. అలా పడుకోకూడదని ఈ 5వ రోజు కథ అంతా మిమ్మల్ని కవ్వించి నవ్వించి ఏ వ్యక్తిగానైనా 4 ముక్కలు మీ మదిలో వేయాలని ఆశపడి నిలబడ్డాను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు ఎందుకు అర్థమైపోతుంది, నాకు ఇదే శివరకోటమని. మళ్ళీ పిల్లలు ఎందుకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది మంచిది మంచిది. ఆ పెద్ద మనిషి అంటది, గుడికి రాలేదామంట. పెద్ద మనిషి అంట, అయ్యగారు మేము గుడికి వచ్చిన 10, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన 10, మీ 10 ఎక్కడికి పోదంటుంది. ఇది ఎక్కడ గొడవ? నేను గుడికి వెళ్తున్నామన్నా 10 ఎత్తవనా? హల్లెలూయా. ఇలాంటి పిశాచులతో ఉంటాయి మాకు. మీకు ఏదో అనుకుంటున్నారు, మేము లోన చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి. అక్కడికి అక్కలేక వచ్చి ఇక్కడ కక్కుతున్నాను. చెబుదామా? హల్లెలూయా. అదన్నమాట. ఇప్పుడు మనం దేవుణ్ణి గణపరచాలంటే మనలో ఏముండాలి? భయము, భక్తి. అర్థమైపోయిందన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కరు పనులు కలిగారు. అదన్నమాట. మంచిది, చాలా బాగా విన్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వస్తున్నాను. దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? భయము,
చెప్పండి, భయము భక్తి కదా. ఇప్పుడు వరకు చెప్పిందంతా ఒక ఎత్తు, ఇక మీద చెప్పబోయే ప్రసంగం అంతా ఒక ఎత్తు. ఓపిక వింటానన్న వాళ్ళు కూర్చోండి, నాకు ఓపిక లేదన్న వాళ్ళు వెళ్ళిపోండి. వందనాలమ్మా. ఇంకేం చేస్తాం మరి, ఒప్పుకున్న బేరానికి వాయించి తప్పదు కదా, చెప్పేద్దాం. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయం ఎక్కడ ఉంటుందో చెప్పండి, భయం ఎక్కడ ఉంటుందో. భయం లేని చోట ఏముండదు, భక్తుడు. ఈరోజు భయభక్తులు కలిగి ఉంటే రెండు విషయాలు జరుగుతాయి. ఆ రెండు విషయాలు ఏంటో చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 16వ దావీదు కీర్తన. దయచేసి క్షమించండి. సామెతలు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. తీసారమ్మా? 6వ వచనాన్ని మొహమాటం లేకుండా చదవండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నరులను నుండి తొలగిపోవును. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెబుతాం. అమలారా, జాగ్రత్తగా ఏంటంటే ఇక్కడ నుంచి రెండు విషయాలు చెప్తానన్నాను. మొదటి విషయం ఏంటంటే, భయభక్తులు మనలో ఉంటే మనలో ఉన్న చెడుతనం ఏమవుతుందట, తొలగిపోతుంది. భయం లేని చోట ఏముంటుందంటే చెడుతనం ఉంటుంది. భయభక్తులు ఉన్న చోట చెడుతనమునకు చోటు ఉండదు. స్తోత్రం చెబుదాం. చెప్పండి గట్టిగా. ఈరోజు సమాజం అంతట్లో కూడా ఏమి నిండు ఉందో తెలుసండి, చెడుతనము. చెప్పండి, సమాజం అంతట్లో ఏముంది, గట్టిగా చెప్పండి. ఎలాంటి చెడుతనం ఉందో చెప్తాను, కొన్ని మాటలు మీరు అర్థం చేసుకోండి. 10వ తరగతి ఫెయిల్ అయిపోయినాడు ప్రేమలో పట్టాడట. మంచిదంటారా చెడ్డదంటారా? ఈరోజు సమాజంలో యువత అంతా కూడా ఇలాగే ఉంది. కొన్ని పిల్లలు మాట వదిలేస్తే ఆడపిల్లలు, యవన పిల్లలు, యవన చెల్లెళ్ళు, అమ్మ బాబులు ఎన్నో బట్టలు కొంటారు, ఎన్నో జాకెట్లు కొంటారు, ఎన్నో డబ్బులు ఇస్తారు. అవన్నీ లెక్కలోకి రాదు. కానీ ఈ 10వ తరగతి ఫెయిల్ అయిపోయినాడు 5 రూపాయలు డైరీ మిల్క్ చాక్లెట్ ఎట్టుకెళ్తే దానికి అడిపోయిందట. మంచిదా చెడ్డదా? ఈరోజు సమాజం పాడైపోయింది. ఈ కారు తిరిగేవాడు లవ్ లెటర్ రాస్తాడు, అద్భుతమైన లవ్ లెటర్ అది. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు, అదే మన ఇద్దరి లవ్వు. ఈ చెత్త పేపర్కి, ఈ 5 రూపాయల చాక్లెట్కి ఈ అమ్మాయికి పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, మంచిదా చెడ్డదా? ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని, మీ స్టేషన్లో ఎక్కువ ఏ కేసులు ఉన్నాయని అడగండి. ఎస్ఐ గారు అంటారు, భార్య భర్తల కేసులు ఉన్నాయని చెప్తాడు. ఏ స్టేషన్కి వెళ్ళినా సరే. కారణం, భార్య భర్తల మధ్యలో కూడా ఏమొచ్చిందో తెలుసా? చెడుకొచ్చేసిందండి. స్తోత్రం గట్టిగా చెబుతాం, ఇంకా గట్టిగా. హల్లెలూయా. పుట్టింటి కూడా బోల్డ్ విషయాలు జరుగుతాయి. ఎక్కొచ్చి ఎవరు చెప్పవు, నువ్వు తల్లిదండ్రులు కాదు. భర్త పెట్టింది తినేస్తున్నావు, భర్త తెచ్చింది కట్టేస్తున్నావు, అమ్మో అన్ని భర్త మీద ఆధారపడుతున్నావు. కానీ నువ్వు పుట్టింటి కూడా 100 సమస్యలు ఉంటాయి. పట్టుకొచ్చి ఎవరు చెప్పండి అమ్మా. భర్త మేము మాట్లాడలేదు. ఈ భర్తలు ఊరంతా తప్పులు చేస్తారు, కానీ ఎవరు చెప్తాడు? చూడండి, వీళ్ళిద్దరు పైగా వీళ్ళిద్దరు ఎవరైనంటే భార్య భర్తలు. వీళ్ళిద్దరు మధ్యలో ఏముందంటే చెడుతనం. ఎందుకు వస్తుంది చెడుగు అని ఆలోచన చేస్తే వాక్యం చెబుతుంది, భయభక్తులు లేక. చెప్పండి, భయభక్తులు లేక చెడుతనం వచ్చేసిందండి. ఈరోజు చెడిపోతున్నారండి. మొన్నే టీవీలోని, పేపర్లోని, వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది.
భార్య భర్తలు దెబ్బలాడుకుని భర్త పడుకున్నప్పుడు కత్తి పెట్టించుకున్నాక 26 ముక్కలుగా నరికేసిందంట మాయిదారి తల్లి. ఎన్ని ముక్కలుగా? 26 ముక్కలుగా నరికేసి నరికింది 6 జారీల్లో ఊరబెట్టిందట. మంచితనం అంటారా చెడతనం అంటారా? కాబట్టి మిమ్మల్ని బట్టి మీ భర్తను కూడా నమ్మకం లేదు. అర్థమైందమ్మా? ఈ రోజు నాడు సమాజం అంతా ఏమైపోయిందో తెలుసా? చెడిపోయింది. చెప్పండి, సమాజం అంతా ఏమైంది? చెడిపోయింది. మరి చెడిపోయిన సమాజం బాగుపడాలంటే ఒకటి రోగ రక్షకుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుషు కుమారునిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల సువార్తను ప్రకటించి నీ నా పాపముల కొరకు బలి అయిపోయాడే. ఆయన యందు మనం భయభక్తులు నిలిపి ఉంటే మనలో ఉన్న చెడుతనమంతయో దూరం అవుతుంది. స్తోత్రం చెబుదామా? తీయండి, ఎవరిలో చెడుతనం ఎప్పుడు దూరంతో చూపిస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం అండి భక్తులారా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామా? ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు, ఈ మాట వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. వింటున్నారా భక్తులారా? నా నోట్లో మాటలు కది, గ్రంథంలో ఉన్న మాట మనం నేర్చుకోవాలి. నేర్చుకుని మనతో సరిపెట్టుకోకూడదు. నేర్చుకున్న విషయాలు నలుగురికి ఏమని చెప్తారు? రాత్రి ఒక ఆయన వచ్చాడు, నా గురించి పెసారాలు చేయకండి. వాస్తవం నేను ఎక్కడికి వెళ్ళినా లైవ్ అవుతుందా? నా బాబాయ్ సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా లైవ్ ఉన్నాను. కొన్ని వేల చోట్లకి వెళ్ళాను నా జీవితంలో. అస్సలు ఖాళీ గుంటకి ఇష్టపడను, ఏదో ఏపుకి వెళ్తాను. ఇంకో మాట చెప్పనా, మొన్న నా ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. అయ్యగారు వచ్చినప్పుడు ఆ పగలు మా చర్చికి ఒక స్పీకర్ వచ్చారు. తుని దగ్గర నుంచి పిలిచాను. ఆయన వచ్చాడు, వాకింగ్ చెప్తున్నాడు. ఈ లోపల నాకు తెలిసిన పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు అండి అని, యా బాబా అన్న, పలానా ఆయనే అందించాడండి, నేనేం చేయను. మీరు ఎక్కడున్నా సరే వచ్చి కాసేపు కర్రకంట చెప్పేసి వెళ్ళిపోండి. ఆ ఊరికి మా ఊరికి 28 కిలోమీటర్లు. మా పాస్టర్ గారు ఏమో వచ్చి వాకింగ్ చెప్తున్నాడు. ఆయన ఏమో నన్ను రమ్మంటున్నాడు. పైగా నేను రానంటే ఆయన ఏడుస్తున్నాడు ఫోన్లో. అయ్యా సంఘమంతా చూస్తున్నారు, అయ్యా 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 అనేసరి ప్యానం నీరైపోయింది. ఓ ఏపు నా కోటాలు జరుగుతున్నా సరే పాస్టర్ గారితో చెప్పాను, ఏమంటే పాస్టర్ గారు వాకింగ్ చెప్పండి, నేను వచ్చినప్పుడు మీరు ముగించండి అని. ఈయనకి అగ్ని పరీక్ష పెట్టి, ఏ పరీక్ష పెట్టి? అగ్ని పరీక్ష పెట్టి గీత గీసి, గీత దాటే భస్మం అయిపోతావు అది అనుకున్నాడు కదా ఒక లోపలని. అలాగా గీత గీసి వెళ్ళిపోయారు. నేను అరగంటలో వచ్చేస్తాను అనుకున్నాను. నిలబడితే దేవుడు వాడేసుకుంటాడు. చెప్పండి, నిలబడితే దేవుడు వాడేసుకుంటాడు. మీ అయ్యగారు అరగున్నారా? వదిలేస్తే 3 గంటలు కదా 5 గంటలని చెప్తారు. దేవుడు అలా వాడేసుకుంటాడు. అది మానవ ఉండదు. ఇక్కడ నిలబడేక ఆయన చేస్తాడు ఈ కార్యం. ఆయన ఒక్కడే చేయగలడు. దేవుడికి స్తోత్రం. నేను గీత గీసి వెళ్ళిపోయాను. అక్కడ 2 గంటలు మాట్లాడేది. ఇక్కడ ఈ పాత్రగా వస్తాడు ఎదుగుతాడు, ఎక్కడొస్తాడు. అది కర్మ ఏంటంటే ఆ రోజు నాకు నా కారు వేసిన స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఈ లోపల టైర్ ప్యాచ్ అయిపోయింది. ఆయన పరిస్థితి పాపం చాలా అగ్నిగుండంగా మారింది ఆ రోజు. స్తోత్రం చెబుదాం. మా సేవలో ఇన్ని బాటలు ఉంటాయని చెప్తున్నాను. ఎవరు పిలిచినా వెళ్తాను, ఏ సమయమైనా వెళ్తాను. మీ అయ్యగారు నాకు నచ్చింది ఒక విషయం, అందుకే ఇంత సహవాసం చేస్తున్నాను. నిజానికి ఈ నోటంటే కూడా ఆ మాట వచ్చి ఉంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఏంటదనంటే, అయ్యగారు ఫస్ట్ కానీ ఫోన్ చేసినప్పుడు తమరు ఫోన్కి ఎంత ఇమ్మంటారండి అని అడిగారు. అయ్యగారు ఏమన్నా తెలుసా? బాబా కథ అంత పువ్వు పెట్టి ఏమెట్టమన్నారు? వాకింగ్ చెప్పాక కలిసిపోకుండా కథ పువ్వు పెట్టి దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తే అది ఇవ్వను ఆయన అన్న. ఈ రోజులో పాస్టర్లు ఎలా ఉన్నారు తెలుసా? 25,000 తెగలు రానన్నాడు ఒక ఆయన, పేరు చెప్పను, మీరు మా ఊళ్ళో కాదు అంటే చెప్పారు. స్తోత్రం చెప్పను గట్టిగా. ఎన్ని ఏళ్ళు తెగలు రానన్నాడు? అయ్యగారు కూడా మరి ఎక్కువ బలంగా తిరుగుతున్నాడు కదా. నాకు అప్పుడు అయ్యగారికి ఎంత, నాకు ఇంత ఉన్న బంధం లేదు. అయ్యగారు తమ్ముడు ఒక మాట అన్నాడు, తమ్ముడు నేను సేవలు ఎదుగుతున్నాను, మీరు సేవలు ఎదుగుతున్నారు,
సేవ కష్టం నాకు తెలుసు, సేవ భారం నాకు తెలుసు. కాబట్టి దేవుడికి ఏది ప్రేరేపిస్తే అన్నాడు. అప్పుడే ముద్రడిపోయింది. ఇంక ఈ అయ్యగారిని చచ్చేదాకా వదలకూడదని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యగారితో సహవాసం. మా సేవల్లో ఎన్నో పాటలు ఉంటాయండి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు మీ డేట్ కావాలన్నాడు. ఇచ్చాను. ముక్కామాల అన్నాడు. ఊరి పేరు ముక్కామాల. కానీ ముక్కామాలలు ఊర్లు 7 ఉన్నాయంట. నాకు తెలదు. ఎన్ని ఉన్నాయి నాకు తెలదు. ఫేస్బుక్లో నా పోస్టులు చూసాడట, ఫోన్ చేశాడు. నేను డేట్ ఇచ్చేసాను. ఆ రోజు రాని వచ్చింది. 3:30 బయలుదేరి వెళ్ళిపోయాను. ముక్కామాల అంటే నేను ఏలూరు దగ్గర ముక్కామాల వెళ్ళిపోయాను. ఈయన ఇచ్చిన ముక్కామాల అమలాపురం దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పండి, మా పాత్ర అడగకుండా తెలుసా? నిజం చెప్తున్నానండి, యథార్థం చెప్తున్నాను. స్తోత్రం గట్టి చెబుతాను. మాకు మీరు అయ్యగారు పిల్లుంటే అయ్యగారు బాధలు ఏంటో తెలిసేది. మమ్మల్ని ఒకసారి పిలుస్తారు, ఓసారి నడిపెంతారు, ఓసారి పిలుస్తారు, ఓసారి నడిపెంతూ ఉంటారు. ఇంకో మాట చెప్పనా, ఇలాగే ఫేస్బుక్లో ఒక ఆయన పెద్ద నా పోస్ట్ చూసి నా యొక్క నెంబర్కి మెసేజ్ పెట్టాడు, అయ్యగారు మీ డేట్ కావాలని. ఇచ్చాను. ఆయనకి చదువు అంత రాదట. ఆయన కాస్త అంత వెనకబడిన వ్యక్తి. ఫోన్ చేశాడు, అయ్యగారు అప్పటికే కంగారుగా కూర తోలేస్తున్నాం, కంగారుగా తోలేస్తున్నాం కూర. దగ్గరికి చాలా దూరం అది. ఫోన్ చేశాడు. ఆయన చదువులేని ఆయన కదా. అయ్యగారా ఎక్కడ దాకా వచ్చా అన్నాడు. నేను కుదురుగా వస్తున్నాను, దగ్గరలో ఉన్నాను అని చెప్పాలి కదా. నేను అలా చెప్పలేదు. అందుకే సార్ అన్నాను. ఏమన్నాను? ఆ ఊరు ఎందుకలా అన్నాడు. ఆయన అన్న ఒక్క మాటకి 4 రోజులు ఎక్కట్లేదండి. స్తోత్రం కడిగి చెబుతాం, హల్లెలూయా. మాకు సేవలు బయటకు వెళ్తాం అనుకుంటారు, కానీ ఇలాంటి మెంటల్ కేసులు కూడా ఎన్నో తగులుతుంటాయి మాకు. మరి అయ్యగారు తగులుతున్నాయి లేవు, కానీ అద్భుతంగా తగులుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెబుతాం, గట్టిగా స్తోత్రం చెబుతాం, హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు మనలో ఉంటే చెడుతనం ఏమవుతుందండి? దూరం అవుతుంది. చూడండి, అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కూడా కుమారు చదువుతారా? అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో చూసింది అదే మాట. 1వ అధ్యాయం 8వ వచనంలో చూసింది కూడా అదే మాట. ఏంటో మాట? భయభక్తులు మనలో ఉంటే చెడుతనం దూరం అవుతుంది. చెప్పండి, ఏం దూరం అవుతుంది? చెడుతనం. ప్రతి మానవుల్లో చెడుతనం, ప్రతి ఆలోచనలో చెడుతనం, ప్రతి చూపులో చెడుతనం, ప్రతి నడవడికలో చెడుతనం. ఒక మాట చెప్పనండి, యోసేపు అంత అందగాడు ఆ రోజుల్లో ఎవ్వరు మాట్లాడరేంటి? మనము పామేస్తాం పేరంలో నుంచి కింద నుంచి పై దాకా. ఎంత పామినా సరే పేరంలో తెల్లగుంటుంది, కానీ మన ముఖం మాత్రం నల్లగానే ఉంటుంది. కానీ యోసేపు ఏ పేరంలోని వాడలేదు. ఆయన వాడిన పేరంలో ఒకటే యేసు ప్రభు. స్తోత్రం చెబుతాం గట్టిగా. యోసేపు అంత అందగాడు, సౌందర్యవంతుడు ఆ రోజుల్లో ఎవరు లేకపోగా యోసేపు గట ఆ దేశపు యువరాణి వచ్చాడట. యోసేపుని పిలిచి, రా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మనిద్దరం కలిసి పాపం చేద్దాం రా అని పిలిస్తే యోసేపు తన వస్త్రాలు చింపుకొని దూరంగా పారిపోయాడు. అదే అవకాశం నేటి యవనస్తులకు వస్తే పారిపోయే వాళ్ళు తక్కువ, దగ్గరైపోయే వాళ్ళు ఎక్కువ. నేను అంటాను, భయభక్తులు మనలో ఉంటే పాపానికి దూరంగా ఉంటాం, భయభక్తులు మనకుంటే శాపానికి దూరంగా ఉంటాం, భయభక్తులు మనలో ఉంటే చెడుతనమును విసర్జిస్తాము. స్తోత్రం చెబుదాం, చెప్పండి గట్టిగా. ఈరోజు సమాజం అంతట్లో ఏముంది అంటే చెడుతనమే. సమాజం అంతట్లో చెడుతనమే. స్తోత్రం గట్టిగా చెబుదాం. నేను చాలా సంవత్సరాల కిందటి ఊరు వచ్చాను వాక్యం చెప్పడానికి. ఇక్కడే బైబిల్ మిషన్ అద్భుత్ కుమార్ సహోదరుడు ఇంచుమించు
3-4 సందర్భాల్లో కూడా వాక్యం చెప్పారు. మళ్ళీ ఈ ప్రాంతానికి అయ్యగారు లొకేషన్ పెట్టారు. అప్పుడు ఆ అయ్యగారు కూడా లొకేషన్ పెడితే ఇక్కడికే చూపించింది. వాళ్ళు వచ్చి రోడ్డు నుంచి లాక్కెళ్ళారు. ఇంకా ఏళ్ళు కూడా వచ్చి రోడ్డు నుంచి లాక్కెళ్ళారు. లోనికి ఏ సందులోకి వెళ్తామో తెలదు. మా లొకేషన్ ఆ సందులోకి వెళ్ళింది. స్తోత్రం చెబుదాం, గట్టిగా స్తోత్రం చెబుదాం. భార్య మాటనైనా నమ్మేము, కానీ ఈ మధ్యకాలంలో లొకేషన్ మాటలు నమ్ముతున్నాం. ఎందుకంటే భార్య నడిపించలేదు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళి ఎవరు నడిపిస్తున్నారు? లొకేషనే నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆడు ఎవరికో గోదావరి తగిలేసిందంట ఏకంగా. అంటే ఆడు కూర ఎక్కడ తీసుకుపోయింది? గోదావరిలో తీసుకుపోయింది అంట. లొకేషన్ అంత అద్భుతంగా తీసుకెళ్తున్నాయి ఒకసారి. స్తోత్రం చెబుదాం, గట్టిగా గట్టిగా. రాజమండ్రి అవతలండి కోరుకొండకి వెళ్ళే దారిలో రాయుడుపాట్ల అని ఒక ఊరు ఉంటుందండి. అది చాలా బాగుంటారు. రాయుడుపాకలు అనే ఊరు. అక్కడ లోదన సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఆ ఊరు చుట్టూ తిప్పుతుంది కానీ లొకేషన్ అప్పుడు దగ్గర తీసుకెళ్ళలేదు. ఊరు చుట్టూ తిప్పేస్తుంది లొకేషన్. యథార్థం చెప్పనా, ఆ రోజు ఉన్నాడు ఉప్పులన్నీ పెట్రోల్ కొట్టించేశారు. ఇంచుమించు 8 రౌండ్లు వేసానండి. ఏదో ప్రేమికుడు ప్రేయస్ కోసం పరుగులెట్టినట్టుగా తెగ తిప్పానండి స్టీరింగ్. ఇంకా అవతల వాళ్ళు అంటున్నారు, దగ్గరకు వచ్చేసారు. మాకు చీప్ ఎంత ఉంది అంటున్నారు వాళ్ళు. కొన్ని చీప్ ఎంత ఉంది కరెక్టే, నాకేమో శుద్ధి తిప్పుతుంది ఇక్కడ. పోనీ ఎవడో కొట్టమంట దగ్గర అంటే అందరూ కొయ్యలో ఉన్నారు, అయ్యగారు మీరే వచ్చాను అంటారు వాళ్ళు. కొత్త మీద తీసుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. కారు తిప్పుతున్నాను. అప్పుడు అప్పుడు వచ్చి అంటే ఏంటి మీ కారు ఎక్కడెక్కడ తిరుగుతుంది అని అంటే, ఇలా పలానా సంఘానికి ఎక్కడో కదండి ఈ పక్కన ఉందంటే అది ఇలా ఉంటుంది ఒక్కోసారి వ్యాపారం అంతా. స్తోత్రం చెబుదాం. ఈ మాట ఎలా ఉన్నా సరే నా జీవితంలో మరుపురాని అనుభవం ఒకటి ఉంది. అన్నవరం డేట్ ఇచ్చేసాను. ఆయన పొద్దునే చెప్పాడు, అయ్యగారు 7 గంటలకు మీరు అన్నవరంలో ఉండాలి అన్నాడు. 7 గంటలకి మా ఊరి నుంచి లొకేషన్ చూస్తే 4 గంటల పైన చూపించాను. నేనేం చేశానంటే మధ్యాహ్నం 3 గంటలకు కారు తీసేసాను. జాయిగా మన కారులో ఎప్పుడు కూడా స్నాక్స్ ఉంటాయి, ఎప్పుడు స్నాక్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది స్వల్పజీవి, మేత ఆడుతూ ఉండాలి. ఆ ఫ్రూట్స్ అనో కోకోనట్ వాటర్ అనో ఏదోటి అన్ని లోడ్ చేసి ఎత్తింది మా పాఠం కారులో. మొత్తం మీద కారు వేసుకుని బయలుదేరాడు. అయ్యగారు రాజమండ్రి దాటానన్నా, వెరీ గుడ్ అన్నాడు. అయ్యగారు చక్కంపేట దాటానండి అన్న, వెరీ గుడ్ అన్నాడు. అయ్యగారు తుని దగ్గరికి వచ్చేసానండి అన్నాను, వెరీ గుడ్ అన్నాడు. ఇంకంతా అక్కడి నుంచి ఆయన ఫోన్స్ ఇచ్చాము. గుడ్డు లేవు అంతా ఏమి బ్యాడ్. స్తోత్రం చెబుదాం గట్టిగా. అన్నవరం వెళ్ళిపోయి కారులో పెట్టుకున్నాయని తినేశాను. ఇది ఏ పని లేనోడికి ఇంకా అదే పని అన్నట్టుగా మొత్తం అన్నీ లేపేశాను. చేతనే ఉన్నాను. ఫోన్ దగ్గరగా ఆ ఊరికి 6:30కి వెళ్ళిపోయాను. 8 గంటలు దాకా చేశాను. ఇది ఇంకా ఎత్తుతులేదు. సరేలేదు అని చెప్పేసి జాయిగా కారు తీసుకున్నాను. యథార్థం చెప్తున్నాను. కారు తిప్పుకొని అన్నవరం నుంచి దగ్గరగా జగ్గంపేటకి దగ్గరగా, అంటే కారు ఎక్కితే ప్రయాణం చాలా స్పీడ్కి వెళ్ళిపోతాం. వచ్చేసేస్తున్నాను. ఆయన ఫోన్ చేసి, అయ్యగారు ఏది మీరు రావట్లేదు ఏంటి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ మనిషిని తిట్టాలా కొట్టాలా? ఏం చేయాలి? ఏం చేస్తే నాకు మనశ్శాంతి కలుగుతారు. పట్టాలా అయ్యగారు? ఉన్నాయంటో కాదు, ఒక్కో రాత్రి వెళ్ళ కనబడుతున్నాను. స్తోత్రం చెబుదాం. అయ్యగారు మీకు నేను 6:30 నుంచి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చి, అయ్యగారు ఏం కాదండి, స్టేజ్ వేయించి కాడ లైట్ కట్టి కాడ ఈ అడవుల్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి చూడలేదండి, ఛార్జింగ్ పెట్టాను. ఓ పని చేయండి, మన పెద్ద చర్చిలో ఆన్లైన్ జరుగుతుంది, మీరు వెనక్కి వచ్చేసేయండి, మేము సభ ముగించుకుని ఆన్లైన్కి వచ్చేస్తామంటే మళ్ళీ చచ్చినట్టు వెనక్కి. నిజమండి, మాకుండే పాపలో మామూలుగా ఉండవండి. మీకు ఏదో అనుకుంటారు కానీ పిలిచిన వాళ్ళు ఒక్కోసారి సరిగ్గా రిసీవ్ చేసుకోవాలి. మమ్మల్ని పిలుస్తారు, బాగా పిలుస్తారు కానీ ఒక్కోసారి సరిగ్గా రిసీవ్ చేసుకోవాలి. ఇంకో మాట చెప్పిన,
ఆ మాత్రం మెతుకులకు బాధపడతాం, అవేమో సల్లారిపోయి మాట రావట్లేదు నాకు, ఇంకా అనకూడదు. మొక్కజొన్న పొత్తులు గింజలన్నా నవ్వులితే నవ్వులాడతాయి, కానీ ఆ అన్నం గింజలు మాత్రం ఎంత నవ్వున్నా నవ్వులాడవు. దేవునికి స్తోత్రం. అవి తినకపోతే వాళ్ళతో బాధ, తింటే మాకు బాధ. ముందు సొత్తు నుయ్యా, వెనక సొత్తే కొయ్య, ఎన్నో పాటలు పడి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం గల కారణాలు ఇన్ని ఉన్నాయండి. స్తోత్రం చెబుదా. ఇన్ని పడుతున్నా, ఇన్ని అనుభవిస్తున్నా, ఎవరి యందు భయభక్తులు కలిగి ఈ సేవలు పరిగెడుతున్నాం. ఇదే వాస్తవం. మీరు ఏమంటే అనుకోండి, ఎలాగంటే అనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి ఎంత దూరమైన వెళ్తున్నాం, దేవుని పని చేస్తున్నాం. ఇందాక కూడా వస్తుంటే అయ్యగారితో చెప్పాను, అయ్యగారండి యానం దగ్గరండి ఓ పాస్టర్ గారి పిల్లలు ఉన్నారండి, అమ్మ నాన్నలు ఇద్దరు చనిపోయారండి, అయ్యగారు అమ్మగారు చనిపోయారండి, ఆ ఇద్దరు పిల్లలు సేవ చేస్తున్నారండి, ఒక్కసారి మీరు నేను ఇలా సంఘాన్ని బలపడతామండి అన్న. వానికి ఎంత ఇస్తారు అని అంటాడేమో ఎక్స్పెక్ట్ చేశాను. అయ్యగారు అప్పుడు కూడా అనలేదు, మీరు నడండి అయ్యగారు, ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను అన్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? సేవకులుగా మేము ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాం కదా. విశ్వాసులైన మీరు, దేవుని ఎదుట కూర్చున్న మీరు, ఆయన బలిపీఠం దగ్గర కూర్చున్న మీరు ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి? భయభక్తులు మనం కలిగి ఉంటే మనలోంచి ఏం దూరం అయిపోద్దని చెప్పాను? చెడుతనం. చెప్పండి ఏంటమ్మా? చెడుతనం దూరం అయిపోతుంది. భయభక్తులు లేకపోతే మనలోకి ఏమొచ్చేద్ది? చెడుతనం వచ్చేద్ది అన్నమాట. కాబట్టి చెడుతనం ఉంచుకుంటాను అయ్యగారు అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. యా యక్క అదే స్తోత్రం చెబుదా. అంతసారి వచ్చిందక్క నీకు? హల్లెలూయా. ఏం పేరు అక్క నీ పేరు? మౌనిక. మోక్షి తప్ప మంచి పేరు. ఇలాంటి పిల్లనే కాకేసిన చోట. నీ పేరు ఎట్లా అన్నాను? మై నేమ్ ఇస్ ఫస్ట్ క్లాస్ అని చెప్తుంది, కానీ ఈ పిల్ల ఆడలేదు, నవ్వుతుంది. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం. దేవుని పెట్టారా, ఇది పరలోక ఆనందం. చెప్పండి ఆనందం. ₹1,00,000 ఎట్టి నువ్వు ఖర్చు పెట్టి ఈ ఆనందం నీకు దొరుకుతుందా? దొరకదా. దేవుని సన్నిధికి వచ్చేటంత ఆనందం మనం ఎక్కడికి వెళ్ళినా ఆనందం మనకి దొరకదు పెట్టినారు. కాబట్టి మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలా? చెప్పాలా? భయభక్తులు కలిగి ఉంటే ఏం దూరం అవుతుంది? ఇది మొదటి మాట. రెండో మాట, ఒక ఆవిడ ఎక్కడ సొంత ఇక్కడ మొదటి మాటకి ఎంత తినేసాడు. హల్లెలూయా. కాబట్టి భక్తులారా నేను చెబుతున్నాను, మీ హృదయములను కలవరపడకండి. ఇదిగో నేను త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయా? చెప్పడమ్మా, అర్థమైపోతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. బాగుపడారు. ఎందుకంటే ఒక్కోసారి ఊపిరి ఉయ్యాలి ఎందుకుంటాం తెలుసా? కాక నిద్ర ఆడుతుందో లేదో చూస్తాకే. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెప్పొచ్చమ్మా? ఆ ఒక్క మాట ఇప్పుడే చెప్పనా? అయ్యి రాత్రి నిద్ర అట్టదేంటి? చెప్పి ఎప్పుడు చెప్పిన. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సామెతల గ్రంథానికి రండి, రెండో మాటకి వెళ్ళిపోతాం. ఈసారి సామెతల గ్రంథానికి రండి, రెండో మాటకి వెళ్ళిపోతాం. నీకు వచ్చా? నేను ఒక్కనే విడవబడుకోవాలి, అందరూ ఎత్తబడిన గుంపులో ఉన్నారు ఇక్కడ. రైట్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం మొత్తున్నారా 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందామండి. 26వ వచనం గట్టిగా చదువుదామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన బహుధైర్యము పుట్టెను. ఇలా చూడండి, భయభక్తులు మనలో ఉంటే ఏం కలుగుతుందంటే మనకి ధైర్యం. ఆ మాట అనండి అందరూ, గట్టిగా అనండి ఆ మాట. ఆ మాట కూడా ధైర్యం ఉండాలి. చెప్పండి. దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఈ రోజు ఏ మనిషిని అడిగి చూసినా, ఏ మనిషిలో చూసినా ఏమి లేదు? ధైర్యం లేదు.
వ్యాపారం చేస్తున్నాడు, ధైర్యం లేదు. ఉద్యోగం చేస్తున్నాడు, ధైర్యం లేదు. పిల్లల్ని చదివిస్తున్నారు, ధైర్యం లేదు. పిల్లలకి సారెట్టి పెళ్లి చేసి సారెట్టి అన్ని పెట్టి పంపావు కానీ ఆ పిల్ల ఎలా బ్రతుకుతుందో అన్న కలవరమే కానీ ధైర్యము లేదు. స్తోత్రం చెబుదాం. ఈరోజు ధైర్యం లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం మనం. యోబు గ్రంథానికి రండి. ఒక్క మాట చెప్తున్నాడు యోబు భక్తుడు. యోబు గ్రంథం ఏమంటారు బాబయ్య? యోబు గ్రంథం 4వ అధ్యాయం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు అంటే గుడికి వస్తున్నా మనం, ప్రార్థన చేస్తున్నా మనము, ఏమంటే కానుకలు ఇస్తున్నా మనం, పరిచర్య చేస్తున్నా మనము. దేవుడు మనతో చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించరా, ధైర్యం పుట్టించు. అంటే దేవుని సన్నిధికి వచ్చాక మనం బలహీనం అవుతామా, ధైర్యంగా ఉంటామా? గట్టిగా చెప్పండమ్మా. ఒక మాట చెప్పనమాట. ఏ సన్నగా తెలుసా? హలో హలో తెలుసా? ఆయన పాటలు చాలా మనం పాడుకుంటాం, చాలా పాటలు పాడుకుంటాం. ఆ పాటలు పాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తాడు. ఆ పాటలు ఉన్న మాధుర్యత వేరు. స్తోత్రం చెబుదాం కదా. యేసన్న గారు సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లోనట ఒక ఊర్లోకి వెళ్ళాడట, ఒక పల్లెటూరుకి సువార్త చెప్పడానికి. ప్రతి ఇంటికి వెళ్ళాడట. ఇలా చూడండి, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపులు తట్టాడు. అయ్యా యేసు ప్రభుని గురించి చెప్పడానికి వచ్చాను, యేసు ప్రభు మాటలు చెప్తాను అని అంటే తలుపు టక్ మూసుకునేవారట. ఒక ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇల్లు తిరిగాడు కానీ ఒక్కరు కూడా యేసన్నను చేర్చుకోలేదట. నిరాశతో, నిస్పృహతో, దుఃఖంతో, అంగలార్పుతో, ఏడుస్తూ ఎదుర్కొ వచ్చేస్తున్నాడు. ఊరు చివర ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. ప్రభా, ప్రజలెవరూ నా మాట లేదు, ఈ చెట్టుకి నేను వాక్యం చెప్పేస్తాను. అరగంట చెప్పాడట, 30 గంట చెప్పాడట, గంట చెప్పాడట, అర్ధగంట చెప్పాడట, గంటన్నర చెప్పాడట. గంటన్నర చెప్పాక మోకరించు ప్రార్థన చేస్తానంటాడు. చెప్పండమ్మా. ఈయన మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే కాసేపటికి ఏడుపులు వినబడుతున్నాయట, దుఃఖం వినబడుతుందట. ఏంటి అని కొలితే చూస్తే ఏమి కనబడుతుంది. మళ్ళీ మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే ఎక్కెక్కి 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 ఏడుస్తున్న ఏంటి కనబడుతుంటే ప్రార్థన ముగించి చెట్టుకి అవతలకి వెళ్ళాడట. ఆ చెట్టు కట్టు ఒక ఆమె తాడు కట్టుకుని చనిపోతారని సిద్ధపడిందట. ఇంట్లో భర్త టార్చర్ పడలేక, కుటుంబంలో సమస్యలు పడలేక చచ్చిపోతారని తాడు కట్టుకుందట. అప్పుడే ప్రారంభించాడట ఈయన వాక్యం. చెట్టు ఎందో లేదో తెలదగానండి, చెట్టు వెనకాల ఉన్న ఆమె వాక్యం అంది. ఎప్పుడైతే వాక్యం ఎందో, ఎప్పుడైతే వాక్యం ఎందో, నేను చావకూడదు, నేను బ్రతకాలి. నేను బ్రతికేది భర్త కోసం కాదు, నా క్రీస్తు కొరకు బ్రతకాలి. స్తోత్రం చెబుదామా. తీర్మానం చేసుకుందండి. తీర్మానం చేసుకుని యేసన్న గారు పాదాల మీద పడి ప్రార్థన చేయించుకుంది, రక్షణ పొందుకుంది. ఆమె చచ్చిపోయే లోపల ఒక్కరు లేకుండా ఆ ఊరంతటిని దేవుని వైపు నడిపించేసింది. అర్థమైందా? మనం వినేరుకోకూడదు, మనం వినేరుకోకూడదు. మన ద్వారా ఒక ఆత్మనైన మనము రక్షించాలి. ఈ భారం ఉండాలి. ఇప్పుడు ఏమంటే అయ్యగారు చెప్తున్నాం కానీ ఎవరు మా మాట వాసిస్తావో. పొరుగు దెయ్యానికి 2 సీట్లు ఎవరంటే నువ్వే. స్తోత్రం చెప్పగట్టుగా. హల్లెలూయా. చెప్తున్నామండి. మా ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, సచ్చినోడే వింటలేదు. ఎవరాడు? పక్కనట్టుకుని ఎవరట? సచ్చినోడట. ఆ సచ్చినోడే లేకపోతే నీకు ఇలువ ఉందా? అయ్యో బాబోయ్, పక్కనట్టుకుని ఎంత మాట వేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. కొంతమందికి భర్తల్ని గౌరవించడం తెలియదు. భర్త మీద మాటి మాటికి అనుమానమే. ఎవరి మీద మాట్లాడన్నారా? ఆడు బయటికి వెళ్తాను, ఆడు బయటికి వెళ్ళాక ఈవిడ గారు ఫోన్ చేస్తుంది. ఆ టైంలో కాల్ వెయిటింగ్ వస్తే మరీ అనుమానం. చెప్పాలి గట్టిగా. ఎవరన్నా మీకు కనెక్ట్ అవుతున్నాయి కొంపదీసి? అలాంటి బావులు ఎవరైనా ఉన్నారా సిస్టర్స్? డోంట్ మిస్సింగ్. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అర్థం చేసుకోండి.
ఒక ఊరు వెళ్తే భార్య అందట, ఏమండి మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తాను, 4 రోజులు ఉండి వస్తాను. ఎన్ని రోజులు? పిల్లోడు ఇంటికి వదిలేస్తున్నా. అనుమానం సాలక ఎందుకని? ఏం సాలక? ఎవరిని ఎక్కింది ఇంటికాడ? పిల్లలు వదిలేస్తున్నాను, జాగ్రత్తగా ఉండేటండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందట. స్తోత్రం గట్టిగా చెప్తాను, ఇంకా గట్టిగా. సరే ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్తున్నప్పుడు పోసేటప్పుడు అందట, ఇదిగో ఏమండి నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఇంట్లోనే ఉన్నానని చెప్పాలి అన్నాడు. ఏమంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే వెళ్ళిపోయి సాయంత్రమే చేసేసింది. ఎక్కడ ఉన్నారు అన్న, వీడేం చెప్పాలి ఇప్పుడు? అలాగే చెప్పాడు. మీరు ఇంట్లో ఉంటే వంటగదిలోకి వెళ్ళి మిక్సీ దగ్గర ఫోన్ ఎత్తండి అన్నాడు. ఫోన్ ఎట్టి స్విచ్ అయ్యింది అన్నాడు. స్విచ్ చేశాడు. 2వ రోజు కూడా చేసింది. వంటగదిలోకి వెళ్ళండి, మిక్సీ దగ్గర ఫోన్ ఎట్టి స్విచ్ చేయండి అన్న. అప్పుడు నమ్మింది. 3వ రోజు చేసింది. 4వ రోజు చెప్పా పెట్టకుండా ఊడిపోయిపోయింది ఇంటికి. భర్త లేడు, పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, ఆడుకున్నాడు. నానేట్రా అని అడిగింది. ఆడన్నాడంట, ఏమో నమ్మ నువ్వు వెళ్ళిన కానీ మిక్సీ పోతాను తిరుగుతున్నాడు అంటే ఈ అమ్మగారు ఎప్పుడు ఫోన్ చేస్తే అక్కడ పెక్కలో పెట్టాడు. నా బంగారు తల్లి, ఏముంది ఇద్దరి మధ్యలో? అనుమానం. చెప్పండి, ఏముంది? భార్య భర్తలు ఏముండకూడదు? ఏమండి ఏదైనా నీ జీవితంలో రాని, తెగులు రాని తగ్గుతుంది, నీరసం రాని తగ్గుతుంది, చుట్టాలు రాని తగ్గడం మనకు తగ్గుతారు. కానీ అనుమానం ఒక్కసారి జీవితంలోకి వస్తే అది చచ్చేదాకా పోదు. స్తోత్రం చెబుతాం. కరోనా వచ్చి చచ్చిపోయినాడు కొంతమంది, అయితే అనుమానంతో చచ్చిపోయినాడు కొంతమంది ఉన్నారట. దేవునికి స్తోత్రం. అనుమానం ఎక్కువైనా సావే ఉంది. దేవునికి స్తోత్రం చెబుతాం, గట్టిగా స్తోత్రం చెబుతాం. అందుకే భక్తుడు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎవరికి ధైర్యం కలుగుతుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. సంగమా, మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండి, ఎలా కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటే ప్రతి విషయంలో మనం ధైర్యముగా ఉండగలుగుతాం. స్తోత్రం చెబుతాం. ఇంకో మాట చెప్తాను. మా సత్యులు సత్యరాజు గారు ఉన్నాడు. చెప్పండి, ఎవరు? గాడి అనొచ్చులే, ద్వారకలేదు. ఆడికి 3 ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు. 17 లక్షలు అప్పు ఉంది. 7 లక్షలు 17 లక్షలు అప్పు ఉంది. మన సంఘ విశ్వాసం. అప్పు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, పిల్లలు పెళ్లి చేయలేక, భార్య ఆరోగ్యం చూపించలేక, ఒకసారి పలాపట్నం తెచ్చుకుని ఎనకల మందు కలుపుకుని శుభ్రంగా నీ శుభ్రుడిగా కొడుకున్నాడు. మధ్యరెత్తులో కొక్కుకుంటున్నాడు. భార్య అడిగింది, ఏమయ్యా అంటే, నిన్ను ఆరోగ్యం చూపించలేక, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక, వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక నేను చచ్చిపోతున్నాను. నేను చచ్చిపోయేట్టుగా వచ్చే పెన్షన్తో జాగ్రత్తగా. అయ్యో, స్తోత్రం చెబుదాం. భార్య ఊరుకుంటారా? ఆ లోపల మన ఎట్టుకుంటే చుట్టే ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. ఆటో తీసుకొచ్చారు, ఆటోలో ఎక్కించారు. మా ఊరి దగ్గరలో కర్ణేశ్వరం ఉంటుంది, హాస్పిటల్లో పెట్టారు. నోట్లో, ముక్కుల్లో, కంఠంలో గొట్టాలు పెట్టి వారం రోజులు నరకయాతను చూసేసాడు. నరకయాతను చూసేస్తే మొత్తం మీద 1 రోజుల తర్వాత బతికాడు. హాస్పిటల్లో వేసారు. బిల్లు 7 లక్షలు. ఎంతమంది ఎంత? ఇప్పుడు 7కి 17కి 7 కలపండి. చెప్పండి అమ్మా. వీడు ధైర్యంగా ఉంటే పెరుగునా తరుగునా? నేను అదే చెప్తున్నాను. కుటుంబంలో అప్పులు చూసి అధైర్యపడకు, సమస్యను చూసి అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నా దేవుడు ఉపకారం చేస్తాడు. ఓ మాట చెప్తాను కదండి, ఎలాంటి ధైర్యం కలిగి ఉండాలో తెలుసా? సామెతల గ్రంథం. చెప్పు బాబయ్య. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి భక్తులారా. అమ్మా అంటే అమ్మ అంటే అంత కమ్మగా చదువుతున్నాడు. అమ్మ బాబు చదువు అమ్మా. ఎవడును తరమకుండగానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె. ఎలాంటి ధైర్యం ఇస్తాడట? సింహం లాంటి ధైర్యం. సింహం ముందు పిడుగు పడుతుంది, భయపడుతుంది అనుకుంటారా? ధైర్యంగా ఉంటుంది. అలాంటి పిడుగులు మన జీవితంలోకి ఎన్నో వచ్చినా ఆ సింహం లాంటి ధైర్యం. ఎవరు ఆ సింహం అంటే, ఈ పూట నేను ప్రకటిస్తున్నానే, ఆ కొదమ సింహం, యూదా గోత్రపు సింహం, ప్రభు అయిన క్రీస్తు మనకి ధైర్యం అనుగ్రహించుగాక. స్తోత్రం గట్టిగా చెప్తామా? సింహం లాంటి ధైర్యం దేవుడు మనకిస్తున్నాడు.
ఇంకొక మాట నేను చెప్పను అంటే ఇన్ని చెప్పావు కదా ఇంకొక మాట ఏంటి అన్నట్టు చూడకండి. స్తోత్రం గట్టి చెబుదాం. హల్లెలూయా. మరి దైవజనులు ఇంచుమించు నాకు ఇచ్చిన సమయం నాకు కనబడిపోతుంది. ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో ముగింతానే. నా బాగా చివరిలో ప్రార్థన చేయాలి కదా. నేను ఒక 5 నిమిషాల్లో ముగింతాను. ఇంకొక 5 నిమిషాలు ప్రార్థన టైం ఎత్తాను. ఇప్పుడు కానీ టైం పాట అంతే మరలాసారి పిలుపుంటుంది. సొంత దొరికింది కాదని సరే శివతాండం ఆడేసాను అనుకోప్పుడు కానీ ఇంక ఇదే చివరిపోవటం ఆఖరిపోవటం. స్తోత్రం చెబుదాం గట్టిగా గట్టిగా. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఈసారి అర్థమైపోతుందని వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడుకైనా మారుతారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. మీకు మార్పుడికి రావట్లేదు. ఆ భగవంతుడే మిమ్మల్ని క్షమించును గాక. ఆమేనా? హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. చాలా సంతోషంగా వింటున్నారండి. చెప్పాలి తెలుగు పూర్తిగా అర్థమైపోయింది. అమ్మ మీ ఊరు నన్ను తీసుకెళ్ళి ఊరా దేశం అది ఊరేనా? ఇది మాత్రం అర్థమయ్యిందా? దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా హల్లెలూయా. చెన్నై మీటింగ్స్కి వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. పోయి తెలుగుల మధ్యలో పక్కన బాగా చెప్పేశాను. ప్యాస్ అయిపోయింది ప్రసంగంలో. సాయంత్రం కూడా ప్రసంగం నాదే చెన్నైలోని. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు రాత్రి చెప్పబడేస్తాడు ఎగరని. వాళ్ళు నాకు మైక్ ఇచ్చి ముందు అన్నారు, పాస్టర్ గారు ఇక్కడ చెన్నై బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు, మేము తర్జుమా చేస్తాం, మీరు మీ భాషలో చెప్పండి అన్నారు. మొదలెట్టాం. పేసంగా ముందుకు వెళ్తలేదు, వెనక్కి వస్తలేదు, ముందుకు వెళ్తలేదు, వెనక్కి వస్తలేదు. కానీ మా తల్లికి కాకపోతే తెలుగు అర్థమవుతుంది కాబట్టి కొట్టుకెళ్ళిపోతుంది ముందా. దేవుడికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మంచిది మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేసిపోతుంది. అది స్టే తగిలేలాగా అంత అందంగా ఉన్నారు మీరు అందరం. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చెప్తానండి బైబిల్లో. ఈ మాట వింటే కథంతా మనకు అర్థమైపోవాలి. నిన్ను బట్టి చాలా సంతోషపడుతున్నానమ్మా. మా ఊళ్ళో ఎవరైనా క్యాన్ వేసుకుంటే గుడిమాని వేస్తున్నారు. నువ్వు క్యాన్ వేసుకుని మరి వచ్చేసావు. నిన్ను బట్టి ప్రభుడు చూపుతున్నాను. స్తోత్రం చెబుదాం. పైగా మా ఊళ్ళో ఎవరైనా క్యాన్ వేసుకుంటే మేము రోజులు ఎట్టుకెళ్ళవలసి వస్తుంది. అయ్యగారికి ఆ బాధ తప్పించినందుకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.